హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను అనుకోకుండా రావులపాలెం రావడం జరిగిందండి. ఇక్కడ అమ్మవారి ఊరేగింపు చూశాను. ఇంత పెద్ద ఊరేగింపు చూడడం ఇదే ఫస్ట్ టైము. అందులో మన సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఊరేగింపు జరుగుతున్నది. ఇక్కడ డీజే సాంగ్స్ కానీ ఏమీ లేవండి. రామాయణం మహాభారతానికి సంబంధించిన విధంగా వీళ్ళు రెడీ అయ్యి ఇక్కడ ఊరేగింపు చేస్తున్నారు. ఎడ్ల బండి, గుర్రాలు, ఏనుగులు, బుట్టబొమ్మలు, అమ్మవారి శక్తివేషాలు, రకరకాల బొమ్మలతో, డప్పులు, సన్నాయి మేళాలతో చాలా సాంప్రదాయబద్ధంగా ఎద్దుల బండి మీద ఊరేగింపు జరుగుతున్నదండి. చాలా చాలా బాగున్నది. ఇంకెందుకంటే ఆలస్యం, మన వీడియోని పూర్తిగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఎడ్ల బండి మీద అమ్మవారు అనేది ఒక సాంప్రదాయక, తరచుగా పండుగల్లో కనిపించే ఊరేగింపు. దీనిలో దుర్గాదేవి లేదా అమ్మవారు ఎద్దుల బండి మీద ఊరేగింపుగా తీసుకెళ్తారండి. ఈ దృశ్యం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో దేవీ నవరాత్రుల సమయంలో దేవతలను లేదా గ్రామ దేవతలను ఊరేగించడానికి కనిపిస్తుంది. ఇది ప్రజలు భక్తిని, ఆచారాలను సూచిస్తుందండి. అమ్మవారు ఎడ్ల బండిపై ఊరేగడం ద్వారా ప్రజలకు దేవత యొక్క ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. ఇది భారతీయ గ్రామీణ సాంస్కృతిక ఒక భాగం. ఎడ్ల బండిని రవాణా సాధనంగా ముఖ్యంగా పండుగలు, ఊరేగింపుల కోసం ఉపయోగిస్తారండి. ఈ ఊరేగింపులు అనేది దేవీ నవరాత్రులు, గ్రామ దేవతల పండుగల్లో ముఖ్యంగా జరుగుతాయి. ఈ ఊరేగింపులు ప్రజలను ఒక చోట చేర్చి సాంస్కృతిక పరమైన ఉత్సవాలు జరిపించుకోవడానికి అవకాశం ఇస్తాయండి. ఎడ్ల బండి మీద అమ్మవారి ఊరేగింపు అనేది కేవలం ఒక చిత్రం కాదండి. ఇది ఒక సాంస్కృతిక సాంప్రదాయం, భక్తికి, ఆచారాలకు ప్రతీక అండి. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.
డిసెంబర్ వారు మా దగ్గర సామాన్లు కూడా ప్యాకెట్లు ఉన్నాయండి. డబ్బులు తీసుకుంటామండి, ప్యాకెట్ పోవట్లేదండి. మీరు నవ్వద్దండి. మా అక్క పట్ల వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నారండి. అక్కడ పక్కన మనగంట పట్ల దుర్గ కూడా అలాగే చూస్తున్నారండి. అక్కడ మా అబ్బాయి గారు కూడా వచ్చారండి, మా పిల్లలు గారు. రామరెడ్డి గారు షాపింగ్ చేసి అది రాబోతుందంటే అక్కడ రాబోయా మన షాపింగ్ రాబోయా మా అందరం కాపాడాలని కోరుకుంటాం. రేపటిలో పైకి వస్తుంది.